అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు, కంకర్లో పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలో ఒక టిప్పర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టినటువంటి టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొత్తంగా 19 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టుగా అధికారికంగా సమాచారం అంటోంది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది. టిప్పర్ బోల్తా పడడంతో అందులో ఉన్నటువంటి కంకర్ అంతా బస్సులోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఆ కంకర్లో కూరుకుపోయారు. దానివల్లనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు, కంకర్లో పోయారు. ఇక ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, ఓవర్ టు యు. ఎస్ నళిని, ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్ ఘటన స్పాట్ దగ్గర ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గుంత వల్లనే ఈ హైవే రోడ్డు మీద ఉన్నటువంటి దాదాపు 1/2 ఫీట్ ఉన్నటువంటి ఈ గుంత ఏదైతే ఉందో ఈ గుంతని తప్పించాలని టిప్పర్ డ్రైవర్ ఇక్కడి నుంచి ఏదైతే హైదరాబాద్ చేవెళ్ల నుంచి పరిగి రూట్లో వెళ్తున్నటువంటి ఈ టిప్పర్ బస్సు ఈ గుంతను తప్పించాలని సైడ్కి వచ్చారు. ముందు నుంచి వస్తున్నటువంటి బస్సుని ఢీకొన్నాడు. ఒకసారి ముందు నుంచి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన వీడియో జర్నలిస్ట్ రాకేష్ ఇక్కడ నుంచి మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మర్రి చెట్లు పూర్తిగా ఉన్నాయి. చేవెళ్ల నుంచి కంకర లోడ్తో ఉన్నటువంటి టిప్పర్ వస్తుంది. మధ్యలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి డివైడర్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి సైడ్ నుంచి మాత్రమే రావాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హెవీ యాక్సిడెంట్ జోన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం. దీని మీద వైట్ చిన్నగా ఉన్నటువంటి వీటిని కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ బ్రేకర్స్తో కొంచెం స్లో అయ్యి ముందుకు వెళ్ళాలని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షానికి ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. లాంగ్ ఫ్రేమ్లో ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుంత మనకు కనిపిస్తుంది. ఈ గుంత ఏదొచ్చినా సరే వాహనాలు మనం చూస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ఏ వాహనాలైనా సరే గుంతలో పడితే కింద పడిపోయే అవకాశం ఉంటుందని గుంతను తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ గుంతను తప్పించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా రైట్కి తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గుంతని తప్పించే క్రమంలో రైట్గా ఆ వెహికల్ని తీసుకున్నారు. రైట్కి తీసుకోగానే ఆ ముందు నుంచి వచ్చే బస్సు ఏదైతే వస్తుందో ఆ బస్సుని డైరెక్ట్గా వచ్చి తగిలింది. కట్ చేసుకుందామన్నా సరే ముందు ఆ గుంతని తప్పించి మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకుందామనే లోపగానే డైరెక్ట్గా వచ్చి ఆ బస్సుని తగిలింది. ఆ బస్సు ముందుగా ఆ డ్రైవర్ భాగంలో ఉన్నటువంటి దగ్గర బస్సుని ఢీకొనడంతో అంతా కూడా సైడ్కి ఒరిగిపోయింది. చిన్న గుంత వల్ల ప్రమాదం జరిగింది. సాధారణంగా అయితే ఏదైతే బస్కి మనం చూస్తుంటాం చిన్న ముందు చూడొచ్చు చిన్న యాక్సిడెంట్ అయితే ఇవన్నీ కూడా కాపాడడానికి ముందున్నటువంటి బ్రేకర్స్ కావచ్చు ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఏదైతే అంత పెద్ద వాహనం టిప్పర్ వాహనం హెవీ లోడ్తో వచ్చినటువంటి వాహనం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి బస్సుని ఢీకొనింది. ముందు ఉన్నటువంటి భాగం మొత్తం కూడా తాండూరు డిపో నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు మొత్తం పూర్తిగా సైడ్కి నుజ్జు అయింది. దీంతో బస్సు సైడ్ కొరిగింది. సైడ్ కొరగడమే అదే క్రమంలో టిప్పర్తో పాటు టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా బస్సులోకి పడింది. చూడొచ్చు చాలా మంది అప్పుడు ఆ డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి దాదాపు 24 మంది వాళ్ళ మొత్తం కూడా కంకర్లో కూరుకుపోయి ఉన్నారు. కంకర్లో ప్రధానంగా దీంట్లో యాక్సిడెంట్ జరిగినటువంటి తీవ్రత కొంచెం తక్కువగానంటే కేవలం బస్సు ముందు భాగాన్ని తగిలినప్పటికీ ఆ బస్సు తగిలిన తర్వాత టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో పడడం వల్ల జరిగినటువంటి తీవ్రత చాలా హెవీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఈ సీట్లలో తమ గమ్యస్థానాలకు వెళ్ళాలి, తాము అనుకున్నటువంటి ఉద్యోగాలకు వెళ్ళాలి, చదువుకోవడానికి వెళ్ళాలని ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఊపిరాడకుండా కంకర మనిషి మొత్తం బతికుండగానే వాళ్ళు మొత్తం కూడా నిండిపోయినటువంటి కంకర ఇది. వాళ్ళ ప్రాణాలని బలిగొన్నటువంటి కంకర ఇది. దీంట్లో
ఇంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడ నుంచి మనం బస్ బోర్డు చూడొచ్చు. తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి బోర్డు ఇది. బస్సు కనిపిస్తుంది. ఇదే బస్సు రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి తాండూరు టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ గా తిరుగుతూ ఉంటుంది. ఈరోజు ఉదయం 4:30కి తాండూరులో బయలుదేరి వెళ్తున్న సమయంలో 6:20కి ఇక్కడికి రాగానే జరిగింది. మరొకసారి బస్సు లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఈ లోపలికి వెళ్ళడానికి ఫుట్బాల్ నుంచి లోపలికి వెళ్ళడానికి అలా గాజు ముక్కలు కూడా ఉన్నటువంటి మహిళల చేతులకు ఉన్న గాజులు మొత్తం పగిలిపోయి ఈ కంకర్లో ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ కంకర్లో కేవలం గుప్పెడు కంకర కూడా మనం మోయలేనటువంటి సిచ్యువేషన్ ఉన్న ఈ కంకర వాళ్ళ బాడీ మొత్తం కూడా నిండిపోయింది. వాళ్ళ తల మొత్తం కూడా నిండిపోయింది. ఊపిరి ఆడలేదు. వాళ్ళు గాలి పీల్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఊపిరి ఆడకుండా చనిపోయిన ఘటన. దాదాపు 20 మందికి పైగా చనిపోయినటువంటి ఈ ఘటనలో చాలా ఘోరమైనటువంటి విస్తుపోయేటటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముందు నుంచి వచ్చేటటువంటి ఈ రూట్ లో ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి ప్రధానమైన ఇబ్బంది ఒకే ఒక ఇబ్బంది ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్లు అని చెప్తున్నారు. ఈ మర్రి చెట్లు ఉండడం వల్ల ఎన్జిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మర్రి చెట్లని కొట్టేయకూడదని చెప్పడం జరిగిందనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఇంకోసారి బస్సు కిందికి కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే ఈ కంకర కనిపిస్తుందో ఈ బస్సు ఏదైతే బస్సు ఇక్కడ కనిపిస్తుందో ఇదే ఫుట్బాల్ నుంచి జనరల్ గా పైకి ఎక్కుతారు దిగుతారు. ఇదే మనం ఎక్కినటువంటి ఫుట్బాల్ నుంచే ప్రయాణికులు లోపలికి వెళ్లారు. మళ్ళీ సాధారణంగా ఇక్కడ నుంచి దిగి వెళ్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు మృత్యువుగా కిందికి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ బస్సులో నుంచి ఉన్నటువంటి ఈ కంకర లోడుతో ఉన్నటువంటి ఈ కంకర మొత్తం కూడా వాళ్ళని నిండుకొని పోయింది. బస్కి చూడొచ్చు ఆ డ్రైవర్ కట్ చేయాలనుకుని సైడ్ కట్ చేసినటువంటి అదేవిధంగా సైడ్ కు పూర్తిగా లోపలికి తోసుకొని వచ్చేసి ఉన్న ఈ డ్రైవర్ అంతా కూడా నుజ్జునుజ్జైంది. ఆర్టీసీ బస్సులో సాధారణంగా ఈ బస్సులో మనం చూడొచ్చు ఈ వైపు డ్రైవర్ వెనకాల వైపు మహిళలకు మాత్రమే కేటాయించిన సీట్లు ఉంటాయి. 3 సీట్లు ఉంటాయి. అదేవిధంగా రైట్ సైడ్ మనం చూస్తున్నటువంటి విధంగా 2 సీట్లు ఉంటాయి. ఈ విధంగా 3 సీట్లు ఉన్న మొత్తం డ్రైవర్ సీట్ దగ్గర నుంచి దాదాపు 8 రోలు అంటే 8 3 24 సీట్లు కూర్చున్నటువంటి సీట్లు. దాంతో పాటు కూర్చున్నటువంటి వాళ్ళందరితో పాటు నిలబడి ఉన్నటువంటి